ఎఫ్టెలే. ఇలా ఫ్లాట్లు ఉన్న కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఫ్లాట్లు ఎట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతాయండి? ఎక్కడో బై 1 బై 2 అని ఇక్కడ ఫ్లాట్లు చూపిస్తారు. ముందుకే చూపిద్దాము. ఇంతకుముందు ఇక్కడ షాప్ చూపించేసారు. ఏది మన ఇక్కడ మన మున్సిపాలిటీ టీమును దాంతో పాటు ఎంఆర్ఓ టీము తీసేసారు. ఇది ఇక్కడ దాకా చేసిన తర్వాత మరి మిగతా ఎందుకు అవుతలేదు అని మన సమాచారం వచ్చడం జరిగింది. మీకు కొంచెం ముందుకే చూపిస్తే అర్థమవుతుంది. ఆ లోపల వాటర్లో కూడా కనీలు, ఈ ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా డాక్యుమెంట్స్ సృష్టించారు వీళ్ళు, వీళ్ళకి అసలు ఎవరా మీరు, చెరువు పక్క పండి ఎట్లా ఫ్లాట్లు వస్తాయి, మరి ఎక్కడదో సరే నెంబర్ వేసి ఇక్కడ ఫ్లాట్లు ఎట్లా చూపిస్తారు, దీనికి స్టేటర్ అట, ఆ స్టేటర్ ఎట్లా వస్తుంది, కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఆడ ఇక షాప్ కూడా ఉంది, ఆ షాప్ ఓవర్ ఒక మాట్లాడిద్దాం. ఫ్లాట్లు అని చెప్తారు. ఎట్లా ఫ్లాట్లు అయితే ఇది చెరువు. గతంలో కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, మేము రెంట్కి ఇస్తామని బోర్డు కూడా పెట్టారు. దానిపైన స్టోర్ చేసినా కూడా తర్వాత వాళ్ళు తీసేసడం జరిగింది. ఈ చెరువు అనేది మొత్తం ఎక్కడ ఫినిషింగ్ చేస్తారు కదా, మొత్తం చెరువు కిందకే వస్తుంది. మొత్తం ఎఫ్టేలే ఇదంతా చుట్టూ, మొత్తం ఎఫ్టేల్ అని చూపెట్టాలి. మొత్తం ఎఫ్టేల్, అంత ఎఫ్టేల్ కిందకి వస్తుంది. ఇది ఫ్లాట్ ఎట్లా అవుతుంది? వీళ్ళకి ఎవరా మీరు అసలు వాస్తవానికి? ఎట్లా ఫ్లాట్ వచ్చేది? వీళ్ళకి ఎట్లా డాక్యుమెంట్ సృష్టించారు? ఏ రకంగా తీసి దీనికి సెడిడ్ అయింది అంటే పక్కబండి బై 2 వేసి సర్వే నెంబర్ ఎక్కడో ఉంటే దీని పక్కన సర్వే నెంబర్ పెట్టేసి ఇంకో సర్వే నెంబర్ మీద ఇవి సృష్టించారు అన్నట్టు. సృష్టించి డాక్యుమెంట్ సృష్టించి అందుకే ఫినిషింగ్ ఆపేసారు అక్కడ. వీళ్ళ